విలువైన ప్రశస్తమైన రక్తము చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన బిడ్డగా మారిపోయావు. నువ్వు ఆయన బిడ్డగా నిన్ను కొన్నాడు ఆయన. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13 నుంచి చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 13 నుంచి 8వ అధ్యాయం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల సావలసిన వారు ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించదు. తర్వాత దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మ చేత ఆయన తన రక్తం చెల్లించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి మళ్ళా తండ్రి యొద్దకు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత నీతో నాతో ఎల్లప్పుడూ ఉండడానికి తన పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించున్నారు. ఆ ఆత్మ చేతను నడిపించబడితే, ఆ పరిశుద్ధాత్మని అడుగుజాడల్లో నువ్వు నడిస్తే, ఆ పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో నువ్వు నడిస్తే నువ్వు దేవుని కుమారుడు అనిపించుకుంటావు. ఆమేన్. ఎంత నిన్న ఆయన సొత్తుగా చేసుకున్నాడు, అనాథగా విడిచిపెట్టలేదు నిన్ను. నువ్వు ఒంటరి వాడు కాదు. 20 రోజులు ప్రాంతంలో పాల్గొన్నాడు ఒక దైవజనుడు. రాత్రి 10